శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా తొలి సిరీస్ లోనే అటర్ఫ్లాప్ అయ్యాడు. బ్యాటర్ గా కూడా విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ పర్యటన అతడికి అత్యంత ముఖ్యంగా మారింది. ఐర్లాండ్ పర్యటనను అవమానకర రీతిలో ముగించిన భారత జట్టు మరో సిరీస్ కు సిద్ధమైంది. ఈ రోజు నుంచి ఇంగ్లాండ్ తో 5 టీ20ల సిరీస్ లో టీమిండియా తలపడనుంది. ఐర్లాండ్ తో జరిగిన 2 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భారత బ్యాటింగ్ అటర్ఫ్లాప్ అయింది. ముఖ్యంగా సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లు నిరాశపరిచారు. అభిషేక్ శర్మ ఒక మ్యాచ్ లో రాణించిన మరో మ్యాచ్ లో విఫలమయ్యాడు. ఇక తిలక్ వర్మ రెండో మ్యాచ్ లో అర్ధ సెంచరీ చేసిన చాలా నెమ్మదిగా ఆడాడు. ఇక వైభవ్ సూర్యవంశిని ఎందుకు తుది జట్టులో ఆడించలేదంటూ కూడా చర్చ మొదలైంది. ఇంగ్లాండ్ తో జరిగే టీ20 సిరీస్ లో అతడికి అవకాశం ఇవ్వాలంటే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే అతడి కంటే కూడా ప్రిన్స్ యాదవ్ ను తుది జట్టులో ఆడించాల్సి ఉంది. ఐర్లాండ్ తో జరిగిన రెండో టీ20 ద్వారా అతడు అరంగేట్రం చేశాడు. 3 వికెట్లతో మెరిశాడు. ఈ క్రమంలో అతడిని ఇంగ్లాండ్ తో జరగబోయే టీ20 సిరీస్ లో కూడా కొనసాగించాలని, అతడు తుది జట్టులో ఉంటే ఇంగ్లాండ్ బ్యాటర్లకు పరుగులు చేయడం అంత సులభంగా ఉండదు. ముఖ్యంగా కెప్టెన్ బ్రూక్ అంత ఈజీగా ఉండదు. ప్రిన్స్ యాదవ్ కు హర్షదీప్ సింగ్, హర్షత్ రాణాలు తోడైతే ఇంగ్లాండ్ బ్యాటింగ్ కకావికలం కావడం ఖాయం. ఇక తొలి టీ20లో వైభవ్ సూర్యవంశి ఆడడం అనుమానంగానే ఉంది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లనే టాప్ 3లో ఆడించాలనే ఉద్దేశంతో గంభీర్ ఉన్నాడు. ఇంగ్లాండ్ తో జరిగే తొలి 2 టీ20లో ఇదే లైనప్ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ 2 మ్యాచ్ల్లో ఎవరైనా విఫలమైతే అప్పుడు బాస్ బేబీ వైభవ్ సూర్యవంశి తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా వైభవ్ ఉన్నా లేకపోయినా ముఖ్యంగా ప్రిన్స్ యాదవ్ ఈ రోజు జరిగే తొలి టీ20 తుది జట్టులో ఉండాలని అంటున్నారు. ఐపీఎల్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన ప్రిన్స్ యాదవ్ ఐర్లాండ్ తో 2 టీ20లో కూడా అదరగొట్టాడు. దీంతో ఈ రోజు ఇంగ్లాండ్ తో తొలి టీ20లో అతడు పక్కగా ఉండాలంటూ క్రికెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.